తిరుపతి గుళ్ళో కల్తీ జరిగింది. చూశాను, చూద్దాం దా చూపి. లడ్డు అంటే ఏంటంట, లడ్డు అంటే ఏంటంట, ఇలాంటి హిందువులు ఉన్నారు. నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా, చూసావా నువ్వు ఏది మరి 175 ఏది ఏది మరి వై నాట్ 175 ఎక్కడ? నేను అన్నాను అడుగుతాను, 175 ఏదన్నా ఏదన్నా 175? మీరు 2019లో చూస్తే ఓట్లు సీరదెంగాం మరి మేము. ఎలా జరుగుద్దనా? ఇప్పుడు జరుగుద్ది ఎందుకు, అప్పుడు జరగలేదు ఎందుకు? ఎందుకు జరిగింది? అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లోనే ఉంది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లోనే ఉంది. మరి అప్పుడు మోదీ ఏం లేకలేడు, ఇప్పుడు మోదీ ఏం లేకలేడు. అప్పుడు మోదీ ఉన్నాడు, ఇప్పుడు మోదీ ఉన్నాడు. మోడీయే ఉన్నాడు కదా, ఏం మారలేదు కదా. 2016లో మోడీ లేడా, 2019లో మోడీ లేడా? మరి ప్రధానమంత్రే కదా, అప్పుడు ఆయనే ఉన్నాడుగా. మరి నీ పార్టీ ఎందుకు గెలుస్తుంది 150 సీట్లు? మరి ఆయనకు స్కామ్ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఆయన స్కామ్ చేసుకుని మిషన్లు పెడితే ఆయన కదా ప్రధానమంత్రి, ఆయన అవుతాడు కదా. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ పలికారు కదా. ఎవరికి? వీళ్ళని వదిలేయి, ఆయన గెలవాలి కదా. మరి ఆ లెక్కన ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఈవీఎంలో వచ్చినప్పుడు మనం నిందేస్తుంది ఒక ఎలక్షన్ కమిషన్ మీద. ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పాల్సింది వాళ్ళే, పక్క రాష్ట్రంలో అన్న డిఎంకే పార్టీ గెలిచిందని చెప్పాల్సింది వాళ్ళే, ఇక్కడ బీజేపీ గెలిచిందని చెప్పాల్సింది వాళ్ళే, అక్కడ వాళ్ళు కాంగ్రెస్ గెలిచిందని చెప్పాల్సింది వాళ్ళే. మరి నువ్వు ఎలాగ నిర్ణయిస్తావు? ఏం 40% అండి? ఎవరు గెలిచారో ఎవరు గెలవలేదు అదే చూస్తాం మేమైతే. మరి మీరు 2019లో చూస్తే ఓట్లు చీలదింగాం మరి మేము, ఓట్లు చీలదింగాం. టీడీపీ ఓడిపోయింది అప్పుడు. మరి ఓట్లు చీలదింగితే మరి చెప్పుకోవడానికి కూడా దిక్కు లేకుండా 100 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్లు, 40, 100 ఓట్లతోటి సీఎం ఎమ్మెల్యేలను చూడండి. వైసీపీ వాళ్ళు ఎంత మెజారిటీతో గెలిచారో చూడండి. మరి మీరు మరి ఇన్ని మాటలు మమ్మల్ని నిందిస్తున్నప్పుడు మా పార్టీ బలం కూడా చూడాలా. మాకెవరు లేరు కాదు, మేమే. పవన్ కళ్యాణ్ ఆయన ఎంత ఎత్తులో ఉన్నా కార్యకర్తలు మేమే ఆ పార్టీకి బలం. 10 మంది మేము కలుసుకొని ఛాయం చేస్తాం, 10 మంది మేము ఒక్కటి అనుకొని చెప్పేసి మా సమస్య అనుకొని చెప్పి ఏ రాష్ట్రం అని చూడం. ఇప్పుడు కర్ణాటకలో జన సైనికులు ఉన్నారు, మొన్న ఇల్లు లేదు అంటే వాళ్ళందరూ కలుసుకొని ఒక 20 మంది కలుసుకొని ఆ ఇల్లు కట్టించారు. తమిళనాడులో జన సైనికులు ఉన్నారు, సమస్య అంటే పోరాడుతున్నారు. ఏంటండి పార్టీ అంటే ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి కానీ ప్రజల రక్తం తాగేటట్టు ఉండకూడదు. పరిపాలన ప్రజాహితంగా ఉండాలా. ప్రజల్ని ఏడిపించుకొని, ప్రజల్ని వేధించుకొని, దేవుళ్ళని కింతపరిచి నేను కాళ్ళ కింద నేను ఒక్కడనే రాజు అనుకుంటే దేవుడు ఆడే ఆటకి నువ్వు ఆట బొమ్మ అయిపోతావు. బ్యాలెట్ పాపరే తెచ్చుకొని, లేకపోతే అమెరికా నుంచి ఈవీఎంలు తెప్పించుకొని ఏదన్నా కానీ 2029 కాదు 2049 అయినా సరే రాదా పార్టీ. మరి ఏది మరి ఆయన అంత మడమ తిప్పని వై నాట్ 175 అన్నారు కదా, ఏది మరి 175? నేనే అడుగుతున్నా తిరిగి మిమ్మల్ని క్వశ్చన్. వై నాట్ 175 అన్నారు కదా, ఎక్కడ? 40% పడింది, 50% పడింది, 60% పడింది కాదు మాకు ముఖ్యం. వై నాట్ 175 ఎక్కడ? ఏంటి 175? ఓహో అవునా? మరి నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు ఏది మరి 175 ఏది ఏది మరి? అరే నువ్వు చూసావా? నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తున్నావు కదా, నువ్వు చూసావా, నువ్వు చూసావా చెప్పు మరి. చూసావు మరి చెప్పు, నేనే మాట్లాడుతున్నా, నేను అడుగుతున్నా చెప్పు, చెప్పు మరి. సరే అన్నా, నేను అన్నాను అడుగుతాను 175 ఏదన్నా, ఏదన్నా 175? నువ్వు ఎట్ట మాట్లాడుతావు? నన్ను ఎందుకు క్వశ్చన్ వేసావు నువ్వు? తిరుపతి గుళ్ళో లడ్డు అవినీతి జరిగింది, తిరుపతి గుళ్ళో కల్తీ జరిగింది. చూశాను, చూద్దాం దా చూపిస్తాందా, చూపిస్తాందా? అరే చూపిస్తాను రావయ్యా. నువ్వు ఇప్పుడు నువ్వు అడిగిందే నేను చూపిస్తాను, నేను అడిగింది నువ్వు చూపియాలా. అవునా? ఒక నిమిషం అన్న, ఒక నిమిషం అన్న బ్రదర్ ఎంతమంది మోసం చేస్తున్నారు. తప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు. లడ్డు అంటే ఏంటంట, లడ్డు అంటే ఏంటంట, ఇలాంటి హిందువులు ఉన్నారు. బ్రో లడ్డు అంటే ఏంటా? లడ్డ నువ్వు తినలా లడ్డు? నువ్వు తిన్నావా? ఏం చచ్చిపోయావా? నేను ముందు
ముందు పెడతా పెనాలు కలిపి నేను పెడతా తింటావా బతికే నువ్వు పెనాలు పెడతా తింటావా పెనాలే తిన్నా, నువ్వు నేను ఎట్ట చేస్తావు నేను నీ పార్టీ ఎట్ట చేసింది నీ పార్టీ ఎట్ట చేసింది నేను అడుగుతున్నాను నీ పార్టీ ఎట్ట చేసింది నువ్వు అడుగుతున్నావు కదా నువ్వు ఎట్ట చేసింది మరి నీ పార్టీ లడ్డు గురించి మోరు తింటావా? మోరు తింటే కూడా బతుకుతారు మరి.